హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోశ పిండితో పునుగులు చేయబోతున్నాను. అల్లం చట్నీ, దాని కాంబినేషన్ అల్లం చట్నీ పునుగులు చేయబోతున్నాను. ఇది చాలా క్రిస్పీగా బాగా కరకలాడుతున్నాయండి, బాగా టేస్టీగా ఉన్నాయి. ఇది ఎలా చేసుకోవాలో దీని విధానం ఏందో చూపిస్తానండి. 1 కప్పు దోశ పిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూను బొంబాయి రవ్వ, సూది అంటారండి బొంబాయి రవ్వ, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు 1 చిన్న ముక్కలు చేసి కట్టేసుకున్నాను, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇవి మొత్తం కలుపుకోవాలండి. గోధుమ పిండి చిన్న కప్పుతో, అదే కప్పు వేసుకోకండి, చిన్న కప్పుతో వేసుకున్నాను. కొంచెం గట్టిగా అయితే దోశ పిండి ఉంటే కలుపుకోండి, లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి, ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను, డీప్ ఫ్రైకి సరిపడా. ఇది కాలిందా లేదు చూద్దాం. ఆయిల్ కొద్దిగా పిండి తీసుకొని ఇలా పునుగులు వేసుకోండి. బాండికి సరిపడా వేసుకోండి అన్నీ. ఇవ్వండి పునుగులు వేసుకున్నాం, ఇలాగా ఎర్రగా కాలాలి. అలాగా తీసుకోవాలి. బయటలో తీసుకుందాం. ఇదిగోండి పునుగులు రెడీ. పునుగులు విత్ అల్లం చట్నీ అండి కాంబినేషన్. కరకరలాడుతున్నాయండి బాగా. ఎలా వచ్చినాయి చూడండి, గుల్లగా బాగా ఎర్రగా కాలినాయి, పైన కరకరాన్ని లోపల మెత్తగా ఉన్నాయి. బాగుందండి. మీరు కూడా అలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.